ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఫిట్నెస్, వ్యాయామం ఈ మాటలు వినగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేది జిమ్ములు, బరువులెత్తడం లేదా ట్రెడ్మిల్కై చెమటలు చిందించడం, రైట్? కానీ అంత కష్టమైన శారీరక శ్రమను కూడా ఇష్టపడి ప్రతిరోజు చేసేలా మనల్ని పుల్ చేసే ఆ అసలు రీజనేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు ఆ ఫిట్నెస్ మోటివేషన్ వెనుక దాగి ఉన్న అసలైన సైకాలజీని మనం పూర్తిగా డీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. మనం నిత్యం చూసే ఒకే ఒక్క చిన్న ఫిట్నెస్ క్యాప్షన్ వెనుక ఎంత లోతైన, నిర్మాణాత్మకమైన అర్థం దాగి ఉందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఆలస్యం చేయకుండా అత్యంత ఆసక్తికరమైన ఈ విశ్లేషణను వెంటనే మొదలుపెట్టేద్దాం. అసలు ఒక వ్యక్తిని శారీరక వ్యాయామం వైపు అడుగులు వేసేలా చేసే ఆ ఫస్ట్ స్పార్క్ ఎక్కడుంచొస్తుంది? ఉదయాన్నే ఆ వెచ్చటి నిద్రను వదులుకుని మరి గ్రౌండ్లో పరిగెత్తడానికి ఏ మానసిక శక్తి ప్రేరేపిస్తుంది? అది కేవలం సమాజం నుంచి ఆశించే ప్రశంసల కోసమా, లేక మన లోపల దొరికే ఒక రకమైన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమా? ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మన మైండ్కి, బాడీకి మధ్య ఉన్న స్ట్రాంగ్ కనెక్షన్ గురించి చాలా అద్భుతమైన విషయాలు బయటపడతాయి. ఆ ప్రేరణ అసలు ఎక్కడ పుడుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక నేరుగా అసలు విషయంలోకి వెళ్దాం. ఎక్సర్సైజెస్ దాట్ విల్ హెల్ప్ యూ లుక్ అండ్ ఫీల్ గ్రేట్. ఈ ఒక్క చిన్న వాక్యంలోనే మొత్తం ఫిట్నెస్ ఇండస్ట్రీ ఫిలాసఫీ అంతా దాగి ఉంది. ఇది జస్ట్ ఒక సాధారణ వాక్యం కాదు, ఒక అద్భుతమైన డ్యూయల్ ప్రామిస్. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. దీని నిర్మాణాన్ని గమనిస్తే ఎంత సింపుల్గా, కన్సైజ్గా ఉండో కదా, కానీ అది మన బ్రెయిన్పై చూపే ప్రభావం, అది అందించే మానసిక ప్రేరణ మాత్రం చాలా పవర్ఫుల్. ఆకర్షణీయమైన పదాలతో మన ఆలోచనను ఎలా క్యాప్చర్ చేయాలో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఈ వాక్యాన్ని రెండు భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఒకవైపు ఏముంది? లుక్ గ్రేట్ అంటే అద్భుతంగా కనిపించడం. ఇది పూర్తిగా ఎక్స్టర్నల్, సొసైటీలో గుర్తింపు, మన ఫిజిక్ ఎలా ఉంది, మన కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతోంది అనే దానికి సంబంధించినది. ఇక రెండోవైపు చూస్తే ఫీల్ గ్రేట్. ఇది పూర్తిగా ఇంటర్నల్, శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరగడం, రోజంతా సూపర్ యాక్టివ్గా ఉండడం, మైండ్ని రిలాక్స్ చేసే ఆ ఎండార్ఫిన్లు రిలీజ్ అవ్వడం, ఇవన్నీ అనమాట. అంటే వ్యాయామం అనేది కేవలం అద్దంలో మన రూపాన్ని మార్చడమే కాదు, మన ఎమోషన్స్ను కూడా పూర్తిగా పాజిటివ్గా ట్యూన్ చేస్తుందని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. దీన్ని ఇంకొంచెం డీప్గా అనలైజ్ చేస్తే ఒక అద్భుతమైన సైకాలజీ అర్థమవుతోంది. ఫస్ట్ పాయింట్, ఇది మన కంటికి కనిపించే ఫిజికల్ రిజల్ట్ని హైలైట్ చేస్తుంది. సెకండ్ పాయింట్, ఒత్తిడి తగ్గి ఎనర్జెటిక్గా మారే ఒక ఇంటర్నల్ స్టేట్ని చెబుతోంది. కాని అసలైన మ్యాజిక్ అంతా ఎక్కడుందంటే ఈ రెండు వేర్వేరు రిజల్ట్స్ని ఒకటిగా కలిపి ఒక స్ట్రాంగ్ ప్రామిస్గా ఇవ్వడంలోనే ఉంది. ఎవరైనా సరే కేవలం బాడీ షేప్ కోసం వర్కౌట్ స్టార్ట్ చేసినా కొద్ది రోజుల్లోనే వారికి తెలియకుండానే వచ్చే ఆ మానసిక ప్రశాంతత వారిని ఆపకుండా కంటిన్యూ చేసేలా చేస్తోంది. అలాగే కేవలం ఆరోగ్యం కోసం మొదలుపెట్టినా బాడీలో వచ్చే పాజిటివ్ చేంజెస్ మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈ రెండూ ఎప్పుడూ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాయి. ఒకసారి ఆ వాక్యాన్ని మళ్ళీ గమనిద్దాం. మరియు ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే ఇక్కడ ఆంగ్లంలో ఉన్న అండ్ లేదా తెలుగులో మరియు అనే ఆ ఒక్క పదం మొత్తం గేమ్ చేంజ్ చేసేసింది. లుక్ అండ్ ఫీల్ గ్రేట్ అనడం ద్వారా ఇది ఏదో ఒకదానికే పరిమితం కాకుండా ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ను క్రియేట్ చేస్తోంది. అందంగా కనిపించాలా లేక ఆరోగ్యంగా ఉండాలా అనే కన్ఫ్యూజన్ ఇక్కడ అస్సల్లేదు. ఆ రెండు ప్రయోజనాలు మనకే సొంతం అనే ఒక స్ట్రాంగ్ గ్యారంటీ ఇక్కడ కనిపిస్తోంది. ఈ హోలిస్టిక్ అప్రోచ్ వల్లే ఫిట్నెస్ అనేది ఒక తాత్కాలిక అలవాటుగా కాకుండా ఒక శాశ్వత జీవనశైలిలా మారిపోతోంది. సో ఈ సెషన్ను ముగించే ముందు ఒక చిన్న ఆలోచించే ప్రశ్న. అంతిమంగా ఈ వ్యాయామం వెనుకున్న నిజమైన విలువ ఎక్కడ దాగి ఉంది? అది నలుగురు మెచ్చుకునేలా కనిపించే ఆ భౌతిక మార్పులోనా, లేక మనసుకు మాత్రమే తెలిసే ఆ అంతర్గత శ్రేయస్సులోనా? ఈ ఆన్సర్ బహుశా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు. కాని నిరంతర వ్యాయామం మాత్రం ఈ రెండింటినీ ఒక ప్యాకేజ్ డీల్గా ఇస్తుందనేది ఎవ్వరూ కాదనిలేని సత్యం. ఈ విశ్లేషణ ద్వారా ఫిట్నెస్ వెనుకున్న అసలు మోటివేషన్పై మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. అలాగే మీకెలాంటి ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ లేదా ఫిజికల్ థెరపీ ట్రీట్మెంట్స్ అవసరమైనా అమీర్పేట్లోని డాక్టర్ గంగాధర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను తప్పకుండా సంప్రదించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.